హాయ్! నేను మా లాబీ టూర్ చేస్తున్నాను. ఇదైతే ఎంట్రన్స్‌లో 2 సిట్టింగ్ సోఫాస్ ఉంటాయి. అండ్ ఇదేమో బయట గేట్ దగ్గర నుంచి. అండ్ ఇదేమో మెట్ల దగ్గర చిన్న మట్టి ఉంటది. ఇక్కడ ఫ్యూచర్‌లో ఆకుకూరలు ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను. అందుకే గడ్డి తీయిచ్చాను. ఇది ఏమో మందారం ఓల్డ్ అయిపోయింది. ఇది నూరు వరహాల చెట్టు. అండ్ ఈ చెట్టు ఉందో చూసారు, ఇది అయితే యాలక్కల చెట్టు. ఇలాచి అని కూడా అంటారు. వీ కెన్ స్మెల్ ఇట్ అనమాట. ఆ ఆకుని తీసి మనం స్మెల్ చేస్తే మనకి ఇలాచీ స్మెల్ వస్తుంది. అండ్ అలోవెరా అండ్ ఇవేమో ఇండోర్ ప్లాంట్స్. ఇలా వ్యూ చాలా గ్రీనరీగా ఉండాలని చెప్పి మార్నింగ్ డోర్ తీయగానే మాకు గ్రీనరీ కనబడేలాగా ఇలా ప్లాన్ చేసుకున్నాము మేము. అండ్ ఇక్కడ వస్తే ఇదనమాట ఎంట్రన్స్. ఇక్కడ ఎవరన్నా అవుటర్స్ వస్తే ఇక్కడ మాట్లాడేసి పంపించేస్తాము. డైరెక్ట్ మెయిన్ హాల్ కాకోకుండా ఈ లాబీలో కూర్చొని మాట్లాడతాం అనమాట. అంటే కొంత అంటే వెరీ క్లోజ్ కాకోకుండా ఓకే అన్నట్టు వాళ్ళతో అలా మాట్లాడతాము అక్కడ లాబీలో కూర్చొని. అంత నెససరీ లేదు ఇంట్లోకి అనుకుంటే. మా పనమ్మ చూసారా ఎంత బాగా ముగ్గులు పెట్టిందో. ఇంటికి ముగ్గులే కదండి అందం. ఇంక ఇవి వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అనమాట. మా పాత ఎక్వేరియం స్టాండ్ అది దాన్ని ఇలా సెట్ చేసాను అనమాట. స్నేక్స్ ప్లాంట్ ఇందాక చూపించాను కదా గోడ దగ్గర, అవి కొంచెం తెంపి ఇలా ఈ కుండీలో పెడితే ఇలా వచ్చింది. ఇంక ఈ రెడ్ లీవ్స్ వచ్చి నా బర్త్డే గిఫ్ట్ అనమాట, నర్సరీ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇది కూడా సేమ్ ఎంత చూసారా ఎంత జడలాగా అయిపోయిందో. అండ్ ఇటు వస్తే మళ్ళీ ఇక్కడ తులసమ్మ ఉంటుంది. తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు వేస్తుంది మనమ్మే. రోజు వేయాల్సిందేనండి, రోజు కడగాలి, రోజు ముగ్గులు వేయాలి. అండ్ ఇది వచ్చి విష్ణు తులసి, లక్ష్మీ తులసి అండ్ ఉసిరి చెట్టు 3 కలిపి వేసాను రీసెంట్గానే. అది మీకు షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. ఇంకా హైట్ లేదని చెప్పి ఏదో అలా సెట్ చేశాను అనమాట. ప్రీవియస్ ప్లాంట్ అయితే పక్కన ముసలైపోయిందని చెప్పి ఇది కొత్తగా న్యూ ఇయర్ రోజు ఇది ప్లాంటేషన్ చేశాను అనమాట. అండ్ హియర్ వి గో. ఇది ఇంకో ఎంట్రన్స్ డోర్ అనమాట. ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడ కూడా ముగ్గులు వేస్తారనమాట. ఇంక ఇలా ఈ సందులో ఇది పాత తులసి చెట్టు. అండ్ ఇలా పెట్టుకున్నానండి. ఇది వచ్చి అలోవెరా చెట్టు, అలోవెరా కాదు, మొగల్ రేకుల చెట్టు. ఇది కూడా మొగల్ రేకు పిలకలు వస్తే అలా పెట్టాను. అండ్ మందార అండ్ సన్నజాజి, వీరజాజి చూసారా, వీరజాజులు సన్నజాజులు ఎంత బాగా పూసాయో. ఇంకా నేను వీటిల్లో ఏమేస్తానంటే కోకోపీట్ వేస్తాను వాటర్ని అబ్జర్వ్ చేయడానికి. అండ్ మళ్ళీ ఇదేంటి వర్మీ కంపోస్ట్ వేస్తాను. వర్మీ కంపోస్ట్ వేయటం వల్ల ఏంటంటే మనకి ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయండి. ప్లాంట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఇదొక రోజ్. ఇది యాక్చువల్లీ ఇది లైట్ ఆరెంజ్ కలర్ అనమాట. ఈ గులాబీలో అయితే పువ్వు కూడా చాలా బాగా పెద్దగా వచ్చింది. అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ ప్లాంట్. అండ్ ఇక్కడ వచ్చి మందార చెట్టు, మన మందార చెట్టు. అండ్ ఇంకా ఇక్కడ ఇది కొత్తగా మీకు కనిపిస్తుందా కవర్లోది, అదేమో రెడ్ మందార తెప్పించాను. ఇంకా పాటింగ్ చేయలేదు, చేయాలి. అండ్ చామంతి బ్యాక్ సైడ్ ఉంది చూడండి, అదే అనమాట రెడ్ మందార తెచ్చాను, వేయాలి. మందార నాకు తెలిసి 6-7 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, అందుకే కొంచెం ఓల్డ్ అయిపోయింది. ఇంకా బాగా అంటే ఇవి పాట్లో కదండి, అందుకే ఇది 100 వరహాల చెట్టు. చూసారా ఎంత బాగా వచ్చినాయి. మనకి ఏం కావాలండి, మనకి పొద్దున్నే లేవగానే లేదా ఈవినింగ్ టైం కానీ ఇలా నేను అనడం కాదు, మీరు కంపల్సరీ ట్రై చేయండి. మన ఎదురుగా గ్రీనరీ అనేది మనకి కనపడితే ఎంత బాగుంటుంది, ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అలా మొక్కలుకున్న పువ్వులు అదంతా ఇంకా పచ్చగా మళ్ళీ అందులో ఏమో కలర్స్ ఫ్లవర్స్ కనబడుతుంటే చాలా బాగుంటుందండి. మస్ట్ అండ్ షుడ్. ఇంటికి మొక్కలేనండి అందం, మనకు ఆక్సిజన్ని ఇస్తాయి. నేచర్ కూడా చాలా అవసరం మనకి. ఇప్పుడు నవేడేస్ అందరూ చెప్పేదే రొటీన్గానే ఉంటుంది, బట్ ఇట్స్ ఫ్యాక్ట్ అనమాట. చూడండి ఆ దోమ కనిపిస్తుందా మీకు, మందార పువ్వు మీద దోమ కూడా వాలింది.
మనకి ఇప్పుడు ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ వాటి మూలన పొల్యూషన్ ఎక్కువైపోతుంది, ఆక్సిజన్ అనేది తక్కువైపోతుంది. మనం మొక్కలు పెంచుకోవాలండి, పెంచుకుంటేనే మనం ప్రకృతిని మనమే కాపాడుకోవాలండి. ఇదే అండి నాది చిన్న మినీ టూర్ అనమాట. చాలా బాగుంది కదా. మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను బిగినర్ని అనమాట యూట్యూబ్కి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎంటైర్ లుక్ ఇదనమాట. వీటికైతే సన్ పడదు, ఎండ ఓకే మ్యాక్స్ 50% అయితే ఉంటుంది అనమాట, సన్ కవర్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ మా అవుట్డోర్ అనమాట. అండ్ లాబీ చక్కగా ఇక్కడ వర్షం పడినప్పుడు కానీ, ఈవినింగ్ టైం మాత్రం కానీ ఇలా కూర్చొని, సమ్మర్లో ఎస్పెషల్లీ పని ఆవిడ పైప్ పెట్టి కడుగుతూ ఉంటుంది, అలా కూర్చొని చిల్ అవుతూ ఉంటే కాఫీ తాగుతూ ఎంత బాగుంటుంది విత్ బ్యాక్గ్రౌండ్ స్లో మ్యూజిక్. అసలు ఆ మాటలే వేరండి. వర్ణాతీతమో ఏదో అంటారు కదా, ఇంకా అదనమాట. చాలా బాగుంటుంది. ఇదండి నా గార్డెన్ టూర్. ఉన్న ప్లేస్లోనే చాలా చక్కగా నీట్గా ఎలా ప్లాన్ చేసుకున్నానో చూడండి. ఉన్న ప్లేస్లోనే మనకి నచ్చి మనం పెట్టుకోవాలంటే ఎంతండి, మనం అడ్జస్ట్ చేసుకొని మనకున్న దాంట్లోనే మనం పెట్టుకోవచ్చు. ఫైనల్లీ ఇదనమాట. గేట్ తీగానే బయటకు వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ ముగ్గులతో స్వాగతం చెప్తాం అనమాట. లక్ష్మీదేవికి కూడా అలాగే కదా ఇష్టం. సో ఓకే, బాయ్.